చేసిన తర్వాత దాన్ని బట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ ని బట్టి రెమ్యునరేషన్ దట్ ఈస్ ఎ గుడ్ సిస్టమ్. వెరీ గుడ్. సో దట్ మీలో క్వాంటమ్ ఎంతవరకు నీకు పర్టికులర్గా పైన నుంచి ఎంతవరకు నాలెడ్జ్ వస్తూ ఉంది నేర్చుకోవడానికి, ఆన్ వర్క్ ఎంతవరకు నేర్చుకుంటున్నావు? ఆన్ వర్క్ అంటే అందరినీ మాట్లాడుతున్నావు కదా. ఇప్పుడు నేనేం చేస్తాను, మీతో మాట్లాడుతున్నాను, మీతో మాట్లాడి నేను నేర్చుకుంటున్నాను. నాకు మీకేమీ తెలియదని కూడా నేనేం నేర్చుకోను. మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీకుండే ఆలోచన చేసుకొని నాకుండే అవకాశంతో రాష్ట్రం అంతా అమలు చేయడానికి ఆలోచిస్తున్నా. అట్లా మీరు కూడా 50 గ్రూపుల్లో ఒక గ్రూప్ బాగా చేస్తే మనుషులందరం యూనిఫామ్గా ఉండం. మీకు అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, సెల్ ఫోన్ ఈక్వల్ కదా అందరికీ, అన్ని ఫ్యూచర్స్ ఉన్నాయి కదా దాంట్లో. ఆన్ చేస్తే అది పని చేస్తుంది, అన్నీ ఉన్నాయి. అందులో కొడితే నాలెడ్జ్ కూడా వస్తుంది కదా. కొంతమంది నేర్చుకుంటారు, కొంతమంది గాసిప్ కోసం 3 గంటలు రీల్స్ చూసుకుంటూ కూర్చుంటారు. అవునా కాదా? ఆ రీల్స్ చూసేది ఒక అర్ధ గంట తగ్గించుకున్నారనుకోండి, 2 గంటలు నేర్చుకున్నారనుకోండి మీరు నా ఫోన్లో, నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు కదా. నేను సిఆర్పిగా ఉన్నప్పుడు వాళ్ళు సబ్జెక్ట్ ఇస్తే నేను అలానే ఎక్కువ డైలీ ఒక 4 అవర్స్ దాని మీద ఇంకా కొంచెం తెలుసుకొని నాలెడ్జ్ పెంచుకొని మెంటర్ స్థాయికి వచ్చాను సార్. వెరీ హ్యాపీ. నాతో పాటు ఒక 15 మంది సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు నేను వాళ్ళకి మానిటరింగ్ చేస్తున్నాను సార్. గుడ్, కంగ్రాచులేషన్ వహిదా. థ్యాంక్ యూ. ఈ అమ్మాయి చాలా బాగా చేస్తుంది. ఇక ఉండే వాళ్ళందరూ కూడా కొంతమంది ఇంపార్టెంట్ వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. దిస్ ఇస్ ది కరెక్ట్ వే. 10 ఏళ్ళలో నువ్వు 20 ఏళ్ళలో ఏం చేయాలనుకుంటున్నాము? నీ విజన్ ఏంటి? సార్ నాకు ఎస్విపి వచ్చాక బిజినెస్ స్కిల్స్, ఆర్థిక లావాదేవీలు, కస్టమర్స్ మీద అవగాహన అన్నీ కల్పించారు. ఫస్ట్ మమ్మల్ని ఎంటర్ప్రైనర్గా అవ్వండి అని మోటివేట్ చేశారు సార్. మేము ఎంటర్ప్రైనర్ అవుతూనే మేము మిగతా వాళ్ళకి చెప్పగలం సార్. ఎందుకంటే బిజినెస్ పెట్టండి అనగానే పెద్ద సబ్జెక్టు, భయపడతారు, ఫెయిల్యూర్స్ వస్తాయి, ఎదుర్కోలేరు అనే భయం ఉంటుంది సార్ సంఘాల వాళ్ళకి ఆ నమ్మకం కలిగించడం కోసం నేను బిజినెస్ స్టార్ట్ చేశాను సార్. జనవరి మంత్ నుండి డైరీ ఫామ్, డైరీ ప్రోడక్ట్స్ నడుపుతున్నాను. సంఘంలో మా అత్తగారు ఉన్నారు, నేను ఉన్నాను. మాకు మంచిగా ఒక 4-5 లక్షల అమౌంట్ వచ్చింది సార్. మిగతా అమౌంట్ మేము సొంతంగా వేసి మా పెద్దవాళ్ళతో మాట్లాడి డైరీ ఫామ్ నడుపుతున్నాం సార్. అందులో 3గురికి ఉపాధి కల్పిస్తున్నాను సార్. నేను ఈ జాబ్ చేసుకుంటున్నాను, వర్కర్స్ అక్కడ చూసుకుంటారు. అలానే నేను మళ్ళీ పిఎంఈజీపీ అప్లై చేశాను సార్. నిన్న మేడం గారు, పిడి గారు లాగిన్స్ ఇచ్చి మాకు అప్లై చేయించారు. ఒక 20 లక్షల వరకు కావాలి అని అప్లై చేశాను సార్. అప్పుడైతే ఇంకా నేను ఎక్కువ పశువులు పెంచుకొని ఇంకో 3గురికి ఉపాధి కల్పించగలను. బిజినెస్ని మార్కెటింగ్లోకి ఒక బ్రాండ్గా తీసుకెళ్ళాలి. స్వయం అనే బ్రాండ్ వచ్చేలోపు మా మండలం నుండి, ప్రతి మండలం నుండి మా డిస్టిక్ నుండి ఒక పెద్ద ప్రోడక్ట్ వచ్చిన మండలం నుండి ఒక్కొక్కరైనా కనీసము బిజినెస్ చేయాలి అనేది లక్ష్యంగా మేము చేస్తున్నాం సార్. లింగాల మండలం నుండి ఖచ్చితంగా బనానా ప్రోడక్ట్ మేము పంపుతాము. 10 ఏళ్లలో నువ్వు ఎక్కడ ఉంటావమ్మా? సార్ 10 ఏళ్లలో నేను చాలా గొప్ప స్థాయికి వెళ్తాను అని నమ్మకం ఉంది సార్. ఎందుకంటే నేను ఎస్హెచ్జికి పాత మెంబర్. ఇప్పుడు నీ ఆదాయం ఎంతమ్మా? ప్రస్తుతం నా ఆదాయం నెలకు 40,000 వస్తుంది సార్. 40,000. 40 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళలో ఎక్కడ ఉంటావు? 10 ఏళ్ళలో ఎక్కడ ఉంటావు మనం? కనీసం ఒక 50 మందికైనా వర్కర్స్ 50 మందికి చేసి సొసైటీని వాళ్ళందరినీ బాగా చేస్తావు. నువ్వు 40 ఏళ్ళ నుంచి ఎక్కడికి వెళ్తావు? సంవత్సరం పెరగాలి కదా నీ ఆదాయం కూడా. పెరిగితేనే నువ్వు సక్సెస్ అయినట్టు. ఎంత పెంచగలుగుతావు 10 ఏళ్లలో? మాకు ఎస్హెచ్జి మహిళగా కనీసం ఒక ₹1 కోటి టర్నోవర్ తీసే మహిళగా నేను ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నాను సార్. నాకు మండలాన్ని, మా డిస్టిక్లో ఎంటర్ప్రెనర్స్ని తీసుకొచ్చి వాళ్ళకు వ్యాపారం పెట్టించే బాధ్యత ఉంది. నా బిజినెస్ మాత్రం నేను చూసుకోలేను. వీళ్ళకి నేను మానిటరింగ్ చేయాలి. మా జిల్లాలో కనీసము మాకు టార్గెట్స్ ఉన్నాయండి. 2,000 మందిని మేము ఎంటర్ప్రైజెస్గా 4 ఇయర్స్లో చేయాలి. అందులో ఈ ఇయర్ అయిపోయింది, ఫస్ట్ ఇయర్. ఈ 3 ఇయర్స్లో నాకు ఆ బాధ్యత కూడా ఉంది. కాబట్టి నేను బిజినెస్ చూసుకుంటూ ఈ బాధ్యత నేను మీరు అనుకున్నట్టు మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఫస్ట్ 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రైనర్ అన్న మాట లక్ష్యం నిజం చేయాలి అని, ఎక్కువ దీని మీదే ఫోకస్ చేయాలని నిజంగా అనుకుంటున్నాను సార్. నెక్స్ట్ అమ్మా ఇంకెవరు చెప్తారు చెప్పండి. ఒక్కొక్కరే మీరు చెప్పాలనుకున్న వాళ్ళు ఫ్రీ బ్రీఫ్గా చెప్పండి.
షార్ట్గా ఉండాలి, ఎఫెక్టివ్గా ఉండాలి, 10 మందికి అర్థం కావాలి. చెప్పమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పమ్మా. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. డైలీ నేను విజయనగరం టు విశాఖపట్నం యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ నేను డైలీ ఫ్రీ బస్లో ట్రావెల్ చేస్తున్నాను సార్. నేను అరౌండ్ 3,500 to 4,000 వరకు నేను సేవింగ్స్ చేసుకుంటున్నాను. అండ్ ఫస్ట్ మా లోకేష్ అన్న గారు మా ఆఫీస్కి వచ్చి మా ఆఫీస్కి వచ్చి మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారు అండ్ ఫ్రీ బస్సెస్ కోసం మాకు చెప్పారు. అప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం సార్. అండ్ మా ఒక్క సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి కాదు, స్టూడెంట్స్కి కానీ లేకపోతే డైలీ వేస్ వర్కర్స్కి కానీ ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ నేను ట్రావెల్ చేసిన రోజుల్లోన నేను చాలా కొంతమందితో ఇంటరాక్ట్ అయ్యాను సార్. రైతులతో ఇంటరాక్ట్ అయ్యాను, డైలీ వేస్ వర్కర్స్తో ఇంటరాక్ట్ అయ్యాను అండ్ చాలామంది మహిళలతో ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళు చెప్పిన ఒకే ఒక్క మాట, నేను సేవ్ చేసుకున్న అమౌంట్ నా పిల్లల ఎడ్యుకేషన్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. అండ్ 10 ఏళ్లలో నేను మన ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలనుకుంటున్నాను సార్. ముందు నేను హైదరాబాద్లో వర్క్ చేసేదాన్ని, బట్ ఇప్పుడు వైజాగ్లో ఫ్రీ బస్ వచ్చిన తర్వాత నేను వైజాగ్ షిఫ్ట్ అయిపోయాను. అండ్ 10 ఏళ్లలో కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే నేను వర్క్ చేయాలనుకుంటున్నాను. 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత మన ఆంధ్రప్రదేశ్లోనే నేను ఇలాగే మీ పాలనలోని హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను సార్. సాఫ్ట్వేర్లో ఏం చేసావమ్మా? సాఫ్ట్వేర్లో నేను ఇప్పుడు సిస్టమ్ ఇంజనీర్ సార్, ఆటోమేషన్ టెస్టింగ్ మీద వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు అన్నీ వచ్చాయి. అవును సార్. మీ విశాఖపట్నం క్యాపిటల్గా తయారవుతుంది, డేటా సెంటర్లు వచ్చి. ఇప్పుడు నువ్వు దాంట్లో నీ యొక్క పాత్ర, నీ భవిష్యత్ ఏంటి? ఎస్ సార్. ఇప్పుడు నేను చేస్తున్న ప్రాజెక్ట్లో ఏఐ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయ్యింది సార్. అండ్ ఆటోమేషన్ కూడా ఏఐ ద్వారా చేస్తున్నాం ఇప్పుడు. అండ్ దట్టు మాకు వర్క్ ఈజీగా కంప్లీట్ అవుతుంది ఇన్ టైంలో. మేము 9 hours 10 hours ఏదైతే వర్క్ చేసేవాళ్ళమో ఇప్పుడు ఏఐ ద్వారా మేము 6 hours అది కంప్లీట్ చేయగలుగుతున్నాం సార్. అండ్ టోటల్ 100% ఇంపాక్ట్ ఉండేలాగా డెలివరబుల్స్ చేస్తున్నాం. ఓకే, అంటే నీకు ఇంకా నేర్చుకోవడానికి అంతా నేర్చేసుకున్నావా? ఇంకా అవకాశాలు ఉన్నాయనుకుంటా? లేదు సార్, ఏఐ ఇంకా మేము స్టార్ట్ చేసాము అండ్ మాకు చాలా బాగా నేర్పిస్తున్నారు ఆఫీస్లో కూడా అండ్ బయట ఇన్స్టిట్యూట్లో కూడా. ఏఐ అనేది చాలా ఇంప్లిమెంట్ అయ్యింది. స్టూడెంట్స్ కానీ ఇప్పుడు కాలేజెస్లో కూడా ఏఐ అనేది ఇంప్లిమెంట్ అయ్యింది. అండ్ మాకు ప్రాజెక్ట్లో పర్టికులర్గా ఏఐని పుష్ చేస్తున్నారు సార్. వాట్ ఈస్ యువర్ ఇన్కమ్ నౌ మై ఇన్కమ్ మంత్లీ 25,000 సార్. 25,000. ఎస్. హౌ టు గో ఉపయోగిస్తున్నావు? హౌ టు గో ఫర్ ఆల్గరిథమ్స్ రాయడానికి ఒకటి. ఎస్. ఇప్పుడు ఇక్కడ నేను మళ్ళా పెండింగ్ పడింది, అన్నీ ఉన్నాయి. లీడర్షిప్ అనేది వ్యక్తులకి ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు 5 ఎకరాల భూమి ఉంటే ఒక ఊరిలో, ఇంకొక ఆయన 5 ఎకరాలు 10 ఎకరాల భూమి ఉంటే, భూమి తక్కువ ఉండేవాళ్ళు ఎక్కువ సంపాదించి కన్సిస్టెంట్గా పైకి వస్తారు. ఎక్కువ భూమి ఉండేవాళ్ళు ఒకసారి సరిగా చేయకపోతే నష్టపోతారు. పంటలు వేయడం మొదలుకొని దాన్ని అమ్మే విధానం మొదలుకొని ప్లానింగ్, స్ట్రాటజీ ఇవన్నీ కూడా చేయడంలో ఉంటాయి. ఇప్పుడు మీకు 25,000 వస్తుంది, నువ్వు సాటిస్ఫై అయ్యావనుకో, నాకు 3 లక్షలు వస్తుందని సంవత్సరానికి ప్యాకేజ్, అక్కడే ఉండిపోతావు. అలా అట్లా కాకుండా హౌ టు గో నెక్స్ట్ లెవెల్, హౌ టు హెల్ప్ సొసైటీ, దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎస్ సార్. ఇప్పుడు ఈ ఏఐ నేర్చుకోవడం వల్ల చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్ బయట. సో మోర్ ప్యాకేజెస్కి ట్రై చేస్తున్నాను ఆల్రెడీ అండ్ ఐ గోట్ 2 ఆఫర్ లెటర్స్ ఆల్సో. సో ఏఐ ద్వారా ఇంత నేర్చుకోవచ్చా అంటే మన ఫ్యూచర్లో ఇంత ఉపయోగపడుతుంది అని మాకు ఇక్కడే నేర్పించారు. సో ఇంకా చాలా ప్లాట్ఫామ్స్లోని ఏఐ ఇంప్లిమెంట్ అయ్యి అందరూ నేర్చుకోవాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇంకెవరమ్మా? చెప్పు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే సార్. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను సార్. నా పేరు బరిత, బాపట్ల జిల్లా చిరాల మండలం జాండ్రపేట నుంచి వచ్చాను సార్.
ఆఫ్టర్ నేను బస్సు ఛార్జ్ 50 రూపీస్ అనమాట, అప్ అండ్ డౌన్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు. సో ఈ శ్రీశక్తి పథకం వచ్చిన దగ్గర నుంచి 50 రూపీస్ పర్ డే సేవ్ అవుతుంది. అలా 1 మంత్ 1500 సేవ్ అవుతుంది సార్. అండ్ మా మమ్మీ కూడా నర్స్ చేస్తున్నారు, చీరాల వెళ్ళాలి. సో మమ్మీకి నాకు కలిపి రోజు 100 రూపీస్ అయింది. సో మంత్లీ 3000 రూపీస్ మేము సేవ్ చేసుకోగలుగుతున్నాం. అండ్ నాతో పాటు మా ఫ్రెండ్స్ అండ్ నాతోటి విద్యార్థులు, అలాగే పూలు అమ్ముకునే వాళ్ళు, చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, అండ్ నెక్స్ట్ ఆకుకూరలు, ఇలాంటి వాళ్ళకి వాళ్ళ సేవ్ చేసుకున్న మనీని వాళ్ళకి తగ్గట్టు అవసరాలని వాడుకుంటున్నారు. గుడ్. నీ భవిష్యత్తు ఏంటమ్మా, ఏమనుకుంటున్నాను? రైల్వేలో జాబ్ కొట్టాలనుకుంటున్నాను. రైల్వేలో, ఎందుకంటే విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చిందే. గుడ్, ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చెప్పమ్మా. నమస్తే సార్, నా పేరు వర్షిని. నేను ఎంసీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాను సార్ ఇప్పుడు ఆంధ్రాలో కాలేజ్లో. సో ఐఎమ్ ట్రయింగ్ ఫర్ ప్లేస్మెంట్స్. మీ రూలింగ్లో చాలా కంపెనీస్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి సార్. రీసెంట్గా క్వాంటమ్ వ్యాలీ అన్ని సబ్జెక్ట్స్ కూడా మాకు ఇంప్లిమెంట్ చేశారు సార్ ఈ సెమ్, థర్డ్ సెమ్ నుంచి. సో ఆ సబ్జెక్ట్ వల్ల నేనేమనుకున్నా అంటే మన అమరావతిలోనే కంపెనీ స్టార్ట్ చేస్తానని చెప్పారు కదా సార్. సో ఇంకెక్కడికి బయట సిటీస్కి ఎక్కడికి వెళ్ళకుండా, సో ఐ వాంట్ టు సెక్యూర్ ఇన్ అవర్ డిస్టిక్. ఇప్పుడు చెప్పమ్మా. ఇప్పుడు ఇంతకుముందు కాలేజ్కి వెళ్ళడానికి కూడా ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యేవారు సార్ కొంతమంది లేడీస్, అంటే ఆటోస్లో వెళ్ళాలా లేదా ర్యాపిడోస్లో వెళ్ళాలి. సో ఈ ఫ్రీ బస్ అనేది ఇంప్లిమెంట్ అయిన తర్వాత వీఆర్ గోయింగ్ సెక్యూర్ అండ్ సేఫ్. ఇప్పుడు ఎంతవరకు మీ దగ్గరమ్మా మీరందరూ ఇక్కడ ఉండేవాళ్ళు మహిళల మీద సేఫ్, బయట పోతే ఏం ప్రాబ్లమ్స్ లేవు అనేవాళ్ళు చేలిపైకెత్తండి. ఓకే. స్టిల్ గంజాయి కానీ రౌడీజం కానీ ఇలాంటివి ఉన్నాయి, మాకు అనుమానం ఉందని వాళ్ళు చేలిపైకెత్తండి. ఇంకా ఉన్నాయి అనేవాళ్ళు ఉన్నాయి. యా. ఇప్పుడు ఇది ఇంకా కఠినంగా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నాకు వచ్చిన మెయిన్ సమస్య ఏంటంటే, ఒకప్పుడు తీవ్రవాదులు ఉండేవాళ్ళు మన రాష్ట్రంలో, మీకు ఐడియా ఉంది కదా. నేను పూర్తిగా అణిచివేశాను. తర్వాత నా మీదనే దాడి చేశారు, అయినా భయపడలేదు. మొన్న అమిత్ షా కూడా గట్టిగా ఉండి ఇప్పుడు ఎక్కడ దేశంలో లేదు. రాయలసీమలో ముఠాలు ఉండేటివి, ఒకరినొకరు చంపుకోవడం, అది కూడా నేను గట్టిగా ఉండి అవి కూడా అణిచివేశాం. ఇప్పుడు వహిదా పులివెందుల నుంచి వచ్చింది, పులివెందుల నుంచి కడపలో ఎక్కువ ఉండేటి, కర్నూలులో ఎక్కువ ఉండేటి, తర్వాత అనంతపూర్కి వచ్చాయి, చిత్తూరులో తక్కువ ఉంటాయి. ఎందుకంటే నేను ఎప్పుడు దాన్ని ఎన్కరేజ్ చేయను. ఇప్పుడు హైదరాబాద్లో మత కలహాలు ఉండేవి, మీకు అందరికీ ఐడియా ఉంటుంది. దానివల్ల మన ఏరియాలో కూడా వచ్చేటి అప్పట్లో. దానిపైన కూడా గట్టిగా ఫైట్ చేసాం, కంట్రోల్ చేసేసాం. రౌడీలు అనేవాళ్ళు ఒకప్పుడు ఎవరైనా ఉంటే వాళ్ళని ఇమ్మీడియట్గా బహిష్కరణ చేసేవాళ్ళం, రాష్ట్రంలో ఉండకూడదని. అవన్నీ కంట్రోల్ అయినాయి. ఇప్పుడు గంజాయి ఒకటి అలవాటైంది, బ్లేడ్ బ్యాచ్ ఒకటి తయారైంది, అంటే రౌడీజం చేసేవాళ్ళు. ఇవన్నీ చేసి ఎక్కడికక్కడ డబ్బులన్నీ వసూలు చేయడం, ఈజీ మనీకి అలవాటు పడడం, ఇవన్నీ చేస్తున్నారు. ఏమో అవుతున్నారు. స్టూడెంట్స్ కూడా అలవాటు అవుతుంది. అలవాటు అయితే ఎవరి కంట్రోల్ లేకుండా పోతున్నారు, ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏంటమ్మా కారణం? ప్రధానంగా ఏం ఆలోచిస్తున్నారు మీరు? ఎందుకు వాళ్ళకి అలవాటు అవుతుంది? ఇప్పుడు అన్నప్రసాదాన్ని మేము నలుగురులా పెట్టాం సార్. పేదలకి, ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళకి అందరికీ మేము సంపాదిస్తున్న ఆదాయంలో లోకల్ ఫండ్స్తో కలిపి ఈ పేదలకు అనేది ఆశ్రమాలకి, గవర్నమెంట్ ఫండ్స్ లేని ఆశ్రమాలకి మేము ఫుడ్ పంపిస్తుంటాం సార్. ఈ ఫుడ్ అనేది అందరికీ చేరినప్పుడు నాకు వచ్చిన కంప్లైంట్లు ఏంటంటే,
గంజాయి బ్యాచ్ ఇప్పుడు ట్రస్ట్ అనేది కొంచెము అవుట్స్కర్ట్స్లో ఉంటుంది సార్. అక్కడ చుట్టుపక్కల గంజాయి బ్యాచ్ వస్తున్నారు, మాకు ఇబ్బందికరంగా ఉంది, మీరు ఎవరికైనా పోలీసు వాళ్ళకు చెప్పండి, ఇలా మాకు కంప్లైంట్లు వస్తున్నాయి సార్. అన్నదానం వెళ్ళినప్పుడల్లా కంప్లైంట్లు వస్తున్నాయి. ఫుట్పాత్ మీద భోజనం పెట్టినప్పుడు కూడా పోలీస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అమ్మ ఫుట్పాత్ మీద వాళ్ళకి భోజనం పెట్టకండి, చాలామంది గంజాయి తాగుతున్నారు, ఇక్కడ ఉంటున్నారు, మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయకండి అని చెప్తున్నారు. ఇందు మూలంగా మేము ఏం చేసామంటే మదనపల్లి దాత్రి ఫౌండేషన్ అని 1000 మెంబర్స్ని 1000 మంది పిల్లల్ని అక్షరదాత్రి అని చెప్పేసి పిల్లల్ని అడాప్ట్ చేసుకొని నైట్ స్కూల్ చెప్పిస్తున్నారు సార్. మార్నింగ్ ట్యూషను, ఈవినింగ్ ట్యూషను, అందరూ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు సార్. వీళ్ళు చాలా చక్కగా చదువుకుంటున్నారు. 1000 మంది పిల్లలతో చాలా ఇబ్బందికరంగా ఉంది అని నాకు తెలియజేయడంతో 200 మెంబర్స్ని నేను అడాప్ట్ చేసుకున్నాను సార్. నేను ఒక 1 మంత్ అయింది అడాప్ట్ చేసుకొని. వాళ్ళకి నేను మంత్లీ శాలరీ 30 మెంబర్స్ని టీచర్స్ని బట్టి చేస్తూ ఉంది సార్. చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్తే నేను ఒక 200 మెంబర్స్ని తీసుకొని నాకు వస్తున్న ఆదాయంలో కొంచెం ఆదాయం అనేది వాళ్ళకు పంపుతూ తిరిగి మిగతా లోకల్ ఫండ్స్తో, మాకు ట్రస్ట్ పెట్టి 1 ఇయర్ అయింది సార్, మాకు లోకల్ ఫండ్స్తో కొంచెం ఈ అన్నదానం అనేది పేదలకి చేస్తున్నాము. అలాగే మాకు అన్నదానము వంటశాల సిబ్బంది మాకు వస్తారు సార్. వంటశాల సిబ్బంది వచ్చి అనుకూలమైన టైంకి రావడానికి కారణం 1-2 సార్లు మేము అడగడం జరిగితే ఫ్రీ బస్సులో స్త్రీశక్తి ద్వారా ఫ్రీ బస్సులో మీకు మేము అందుబాటులోకి వస్తున్నాం మేడం. పర్ వీక్ 400 మెంబర్స్ 500 మెంబర్స్కి ఫుడ్ వెళ్ళాలంటే నాకు వర్కర్స్ 10 మెంబర్స్ అవసరం. ఆ 10 మెంబర్స్ సమకాలంలో వస్తున్నారు అంటే అది స్త్రీశక్తి ద్వారానే మేము మీకు వస్తున్నామని చెప్తున్నారు. అందువల్ల నేను ఇప్పుడు గంజాయి అనేది కొంచెం అనేది పిల్లలు కూడా దాత్రి ఫౌండేషన్ నుంచి కూడా కంప్లైంట్ ఏంటంటే, ఆ పిల్లలు తల్లిదండ్రులు లేని పిల్లలు, తల్లి ఉంటే తండ్రి ఉండరు, తండ్రి ఉంటే తల్లి ఉండదు, ఇలాంటి పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి ఆ పిల్లల నుంచి ఆ కంప్లైంట్ వచ్చింది సార్. దీని మీద మీరు కొంచెం చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మీకు తెలిసిన కుటుంబాల్లో గంజాయికి అలవాటు పడిన పిల్లలు కానీ పెద్దలు కానీ ఉన్నారా? చేలిపైకి ఎత్తండి. మీరందరమ్మా మీకేమన్నా మీ దృష్టిలో ఉంటే, మీ దృష్టిలో ఎక్కడ లేవు. ఇది మదనపల్లి కంప్లైంట్ సార్. ఇది మన తిరుపతిలో కూడా బస్ స్టాండ్ దగ్గర కంప్లైంట్ సార్. ఇప్పుడు మనకు కూడా ఒక సమస్య, గంజాయిది ఒకప్పుడు వాణిజ్య పంట కింద పండించారు, ఏజెన్సీ ఏరియాలో ఎక్కువ పండించడం, దాంతో మనం డ్రోన్లు పంపించి సెటిలైట్ పంపించి అన్నీ చూసిన తర్వాత కంట్రోల్ చేసాం. ఇప్పుడు ఒరిస్సా నుంచి వేరే రాష్ట్రాల నుంచి వస్తూ ఉంది. కొంతమంది అలవాటైన వాళ్ళు నెట్వర్క్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఇది ఎక్కడి నుంచైనా ఎక్కడున్నా వచ్చేస్తుంది అనమాట. దాన్ని మనం కంట్రోల్ చేయాలి. మీరు కూడా డాక్రా సంఘాలు, మహిళలు అలర్ట్గా ఉంటే కొంతవరకు కంట్రోల్ అవుతుంది. నాకు వచ్చిన సమస్య ఏంటంటే, ఇది ఒక సమస్య అయితే ఇప్పుడు మెయిన్గా ఉండే అపోజిషన్ పార్టీని మీరు చూస్తూ ఉంటారు, వాళ్ళు రోడ్డు మీదకి వస్తే గొడవలు చేస్తూ ఉంటారు. అదొక సమస్య. వాళ్ళు వచ్చి మీటింగ్లు పెట్టుకుంటే మేము సమాధానం చెప్తాం. అట్లా కాకుండా ఎక్కడికక్కడ రెచ్చగొట్టడం, ఒక పోస్టర్ పెడతారు, ఒక పొట్టేలు నరుకుతారు, నరికి దానికి బలిస్తారు. అంటే ఏంటి, అందరూ భయపడిపోవాలి. దానిపైన మీరు చూస్తూ ఉంటారు వాళ్ళ యొక్క స్లోగన్స్, రఫా మాకు అధికారం వస్తే మళ్ళా అందరు నరికేస్తాం, ఎవరిని వదిలిపెట్టాం అనేసి మాట్లాడుతూ ఉంటారు. దీంతో ఏమవుతుందంటే, కొంతమంది ఆడబిడ్డలపైన సోషల్ మీడియాలో ఎక్కువ పోస్టింగ్స్ పెడుతున్నారు. పెట్టుకోవాలంటే చట్టపరంగా సమస్య. మీకేంటి, ఒకసారి పలానా ఆవిడ మారిగా పలాని ఇది జరిగిందంటే మీరు బయట తిరగాలంటే మీకు కూడా బాధ, భయం కంటే కూడా బాధ కూడా ఉంటుంది కదమ్మా. అనవసరం క్యారెక్టర్ అసాసినేషన్ కదా, అలాంటి సమస్యలు వస్తాయి. అలాంటి సమస్యలు వస్తే దానిపైన యాక్షన్ తీసుకోవాలంటే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఆ చట్టాన్ని ఏం చేయాలో నాకు కూడా అర్థం కావడం లేదు. నేను ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా లా అండ్ ఆర్డర్ కన్నా నేను ఎప్పుడు కాంప్రమైజ్ కాను. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తేనే
10 మంది వచ్చి పెట్టుబడులు పెడతారు, అందరం ప్రశాంతంగా ఉంటాం. అలాంటి ప్రశాంతత దెబ్బతిన్నాక మన ఇంట్లోకి వచ్చి మనకి ఎంత డబ్బులు ఉన్నా కూడా లాభం ఏంటి? ఇంటికి వచ్చి ఎవరో తంతారనుకుంటే, ఇంట్లో ఉండే వస్తువులు ఎత్తుకొని వెళ్ళిపోతారనుకుంటే, ఆడబిడ్డలకే రక్షణ లేదనుకుంటే, వాట్ ఈస్ ది బెనిఫిట్? లా అండ్ ఆర్డర్ అనేది మీలో కూడా ఒక చైతన్యం రావాలి. ఇది నిరంతరం ప్రజల్లోకి తీసుకుపోవాలి. మీరు కూడా బాధ్యతగా చేస్తే తప్ప ఇది కంట్రోల్ కాదు. నాకు సరే ఒకరు వస్తే నష్టం ఏంటనుకుంటే అది వేరే విషయం, కానీ అది కాదు. దీనివల్ల సమాజానికి ఎంత చెడు చేస్తుంది దీర్ఘకాలంలో. నాగరిక ప్రపంచంలో అందరం కూడా మన ఆస్తులకు రక్షణ ఉండాలి. మనం బయట పోయేస్తే సేఫ్గా, ఇక్కడ అడిగాను నేను మిమ్మల్ని అందరినీ, కొంతమందికి అనుమానం ఉంది, ఆ పరిస్థితి పోవాలి. మీరు ఏదైతే ప్రతి ఒక్కరికి ఆదాయం రావాలని ఆలోచిస్తున్నామో దాంతో సమానంగా భద్రత ఉండాలి. ఎక్కడ పోయినా ఆడవాళ్ళు ఫ్రీగా తిరిగే పరిస్థితి వస్తే అదే నిజమైన స్వాతంత్రం. దీనికి కూడా మీరు మొబిలైజ్ చేయండి. నేను కూడా ఆలోచిస్తాను, ఒకరోజు కాకుండా. నేను చాలా ప్రయత్నాలు చేశాను. మహిళలకి శిక్షణ కార్యక్రమాలు పెట్టడం, ఆడపిల్లల్ని గట్టిగా ఉండమనడం, ఒక ఐకమత్యంగా ఉండడం, ఎవరన్నా కానీ పిచ్చి పిచ్చిగా చేస్తే ధైర్యంగా, అది కూడా నేను చూస్తున్నాను. ఈ గంజాయి బ్యాచీలు అలవాటు అయిపోయేసి కక్ష కట్టి లేనిపోయినట్టు కూడా చేస్తున్నారు. బట్ ఎవడన్నా తప్పు చేసి దొరికితే మాత్రం నేను వదిలిపెట్టడం లేదు, గట్టిగా ఉంటాను. ఆ భయం పెట్టే బాధ్యత నాది, అవేర్నెస్ తీసుకొచ్చే బాధ్యత కూడా మీది. ఈ రెండు చేయాలి. ఇంకా నెక్స్ట్ అమ్మా ఎవరమ్మా? వెళ్ళండి అమ్మా, వెళ్ళి ఒకసారి చూసేసి వెళ్ళండి, పెడతాం. చూడండి, ఆర్గనైజ్ చేయండి. ఇక్కడ ఉండేవాళ్ళు వీళ్ళందరూ అమరావతి వెళ్ళి చూసి వెళ్తారు. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి పంపించండి. మాట్లాడమా. అదేమ్మా, అచ్చమ్మా. ఇందాక మీరు చెప్పినట్టు గంజాయి ప్రభావం పిల్లలపైన ఉంది అనడానికి కొంతవరకు మన ప్రాంతం కూడా అలాంటి ప్రభావాన్ని లోనవుతుంది సార్. యా, కారణం ఏమంటే ప్రధానంగా మీరు స్త్రీశక్తి పథకం పెట్టారు, గర్విస్తున్నాం సార్ నిజంగా. ఎందుకు అంటే ఆ ప్రాంతంలో చదివేటటువంటి పిల్లలు మారుమూల ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఆడపిల్లల్ని ముందు కాలేజ్ పంపించాలంటే భయపడేవాళ్ళు, కానీ ఇప్పుడు బస్సుల్లో ఫ్రీగా వెళ్తున్నారు. గవర్నమెంట్ కాలేజెస్లో మీరు కానీ లోకేష్ సార్ కానీ ప్రవేశపెట్టినటువంటి విద్యాశక్తి కావచ్చు, డొక్కా సీతమ్మ అన్నదాన పథకం కావచ్చు, లేదా సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుస్తక ప్రదర్శన కావచ్చు, గానం కావచ్చు, వీటన్నింటి కారణంగా కూడా విద్యా వ్యవస్థల్లో అనేక రకాల మార్పులు వస్తున్నాయి సార్. పిల్లల్లో ముఖ్యంగా కేవలం స్త్రీశక్తి అంటే ఆడవాళ్లకు మాత్రమే కాదు, ఆ కుటుంబానికి మొత్తం ఉపయోగపడుతుంది సార్. ఆడపిల్లలు చదువుకోవాలన్నా, వాళ్ళు ప్రశాంతంగా కాలేజీకి వెళ్ళి వస్తున్నారు బస్సుల్లో అన్నా, కేవలం ఈ పథకమే ఉపయోగపడుతుంది అని చెప్తాను సార్ నేను. ఎందుకు అంటే అంతకుముందు ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే పాస్ కట్టాల్సి వచ్చేది. వెనుకబడినటువంటి వాళ్ళు డబ్బులు లేక కాలేజీలకి ఆపేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి సార్. అలాంటి స్థితిలో పుస్తకాలు కానీ, ఈవెన్ గవర్నమెంట్ కళాశాలల్లో కార్పొరేట్ కళాశాలలతో ధీటుగా ఎంసెట్ పుస్తకాలు ఇవ్వడము, నోట్బుక్స్ ఇవ్వడము, ప్లస్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వడము, తగినంత శిక్షణ సిబ్బందిని ఏర్పాటు చేయడము, వీటన్నింటి కారణంగా విద్యార్థుల్లో అనేక రకాలైనటువంటి మార్పులు వస్తున్నాయి. జ్ఞానం పెరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు రేపటి తరం భవిష్యత్తుకు నాంది పలుకుతున్నారు సార్. ఇవన్నీ కేవలం మీ ఒక్కరి చేతనే అయిందని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఒక మాట చెప్పండి అమ్మా మీరు. థ్యాంక్ యూ అమ్మా. డ్రగ్స్ది గట్టిగా ఫైట్ చేయాలమ్మా, చేద్దాం. ఒక మాట చెప్పండి, మీకు 2 పిల్లలుంటే అబ్బాయి అమ్మాయి, 2 పిల్లలు ఉన్నారు, 2 కంటే ఎక్కువ ఉండేవాళ్ళు అబ్బాయిలు అమ్మాయిలు ఉండేవాళ్ళు చేతులు పైకెత్తండి. ఓన్లీ అబ్బాయిలు ఉండేవాళ్ళే చేతులు పైకెత్తండి. మీకు స్వార్థం ఎక్కువైపోయింది. తర్వాత ఇప్పుడు ఒకరే ఉండేవాళ్ళు చేతులు పైకెత్తండి. 2 ఉండేవాళ్ళు, 2 కంటే ఎక్కువ ఉండేవాళ్ళు,
ఇప్పుడు దించండమ్మా. ఇప్పుడు ఏంటంటే జనాభా కూడా తగ్గిపోతా ఉందమ్మా. మీకు ఐడియా ఉందో లేదో, మీ ఊర్లో కూడా చిన్నపిల్లలు తక్కువ కనపడుస్తూ ఉంటారు, అవునా? ఒకప్పుడు ఆడపిల్లల్ని మనం చదివించేవాళ్ళం కాదు. నేను అది రిజర్వేషన్స్ కూడా నేనే తీసుకొచ్చాను. ఉద్యోగాల్లో కాలేజీల్లో రిజర్వేషన్లు పెట్టి ప్రమోట్ చేశాం. ఇప్పుడు మీకు ఆడపిల్లలు మగపిల్లలు ఉంటే ఇద్దరూ సమానంగా డబ్బులు సంపాదిస్తున్నారా? మగవాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు మగపిల్లలు, ఆడపిల్లలు ఎక్కువ సంపాదిస్తున్నారా? సమానంగా కొంతమంది. ఇద్దరు అమ్మాయిలు. మగపిల్లలు సమానంగా డబ్బులు సంపాదిస్తున్నారా? కాదు కదమ్మా, నీ మగపిల్లలు కాదు, బయట ఉండే మగపిల్లల కంటే అది. మాది రాజమండ్రి అండి. చేపల మార్కెట్లో చేపలు అమ్ముతూ ఉంటాను. ఈ శక్తి పథకం వచ్చిన తర్వాత నాకు భర్త కాలం చేశారండి. అప్పటి వరకు నా భర్తతో వ్యాపారం చేసేదాన్ని. మీ బస్సు పెట్టిన ఒక 6 నెలల ముందే కాలం చేశారండి. ఇంకా అప్పటి నుండి కూడా శ్రీశక్తి బస్సులో నేను అమలాపురం, ఆకివీడు, కాకినాడ, చాలా రేవు ఇవన్నీ కూడా శ్రీశక్తి బస్సు ఎక్కి నేను సరుకు ఖరీదు చేసుకుని మళ్ళీ రాజమండ్రి వచ్చి జాంపేట మార్కెట్లో వ్యాపారం చేసుకుంటాను. నా ఒక్కదానితోనే కాకుండా నా వెనకాల ఇంకా 300 మంది మహిళలు ఉన్నారండి. అందరికీ కూడా మేమందరూ కూడా ఉమెన్ సొసైటీ అండి, రాజమండ్రి ఉమెన్ సొసైటీ. మేమందరూ 300 మందికి ఒక రోజుకి ఒక వారానికి 3 సార్లు చెప్పిన 10 మంది వెళ్తూ ఉంటాం. వెళ్ళి ఖరీదు చేసుకుని వచ్చి ఆ ఖరీదు చేసుకున్న సరుకునంతా కూడా రాజమండ్రి మార్కెట్లో అమ్ముకొని చేస్తూ ఉంటామండి. నాకు 2 పాపలు. ఒక పాపకి మ్యారేజ్ చేశాను, ఒక పాప చదువుకుంటుంది డిగ్రీ. మీ ద్వారాగా మాకు స్కాలర్షిప్లు కూడా వస్తున్నాయి. మా బావగారు మా తోటివాళ్ళు కూడా కాలం చేశారండి. వాళ్ళకి వికలాంగ అమ్మాయి ఉందండి. ఆ అమ్మాయిని కూడా నేనే చూసుకుంటున్నాను. ఇప్పుడు నాకు 3 కుమార్తెలు. ఆ అమ్మాయికి అయితే పెన్షన్ వస్తుందండి. మీ శ్రీశక్తి బస్సు పెట్టిన తర్వాత మేము సరుకు తెచ్చుకోవడానికి వీలుగా ఉండి మాకు నెలకొచ్చి 15,000 రూపాయల వరకు కూడా ఆదా అవుతుంది సార్. నేను నెలకొచ్చి 15,000 సంపాదిస్తానండి. ఆ 15,000 ఆదా అవుతుంది సార్. థ్యాంక్ యూ అమ్మా, గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ అమ్మా. చెప్పమ్మా, బ్రీఫ్గా చెప్పండి ఒకరిద్దరు, టైం తక్కువ ఉంది. అంటే 2012 వరకు విద్యా వాలంటీర్ చేశాను సార్. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం సార్ మాది. 2012లో 30 మెంబర్స్కి టీచర్ చాలు, తోటి విద్యా వాలంటీర్ వద్దంటే అప్పుడు బయటకు వచ్చినా సార్. నేను ఏం చేయాలో ఆలోచించుకోలేక బాధపడుతూ తర్వాత ఆకుకూర కళ్యాణదుర్గం సార్ నాది, మా గ్రామం దొడగట్ట గ్రామం సార్. ఆకుకూర వ్యాపారం చేస్తాను సార్. భూమి లీజుకి తీసుకొని ఒకరిది రైతుది. నేను దాంట్లో ఆకుకూర పోసి రోజు సాయంత్రం మీకొచ్చి పొద్దున తెల్లారనే కళ్యాణదుర్గం తాలూకు తీసుకోవాలి సార్ నా గ్రామం నుంచి. అట్లా చాలా డబ్బులకు ఎంతో ఇబ్బంది పడినా సార్. నా ఆకుకూర వాడిపోయి నైట్ ఎండుకోపోయింది సార్ తెల్లారిన వరకు. మీ శ్రీశక్తి పథకం వల్ల నేను చాలా అప్ అండ్ డౌన్ ఛార్జీలు మిగులుతూ నాకు 2 అమ్మాయిలు సార్. ఒక పిల్ల డిప్లొమా చేస్తుంది మదనపల్లిలో, ఒక పిల్ల సెకండ్ ఇయర్ పాస్ అయింది సార్. ఫీజు రిమెంబర్ పడింది, తల్లికి వందనంగా పడలేదు సార్. నేను 2 లబ్ధులు పొందుతుంది సార్. తర్వాత రానుపోని ఛార్జీలు రోజుకు నాకు 160 మిగులుతాను సార్. అట్లా 5,000 వరకు నాకు పొదుపు శ్రీశక్తి పథకం వల్ల పొందుతున్నాను. ఆ 5,000 మా పాప ఫీజు రిమెంబర్ చదువుకు ఉపయోగపడుతుంది. హాస్టల్ ఫీజు నెల 5,000 మేము మదనపల్లి కడుతున్నాను సార్. డిప్లొమా. వెరీ గుడ్. థ్యాంక్ యూ. నువ్వేంటమ్మా చెప్పమ్మా, ఒక్క నిమిషం చెప్పమ్మా, మైక్ ఇవ్వండి, 1 నిమిషం బ్రీఫ్గా చెప్పమ్మా, బ్రీఫ్గా. మహారాజశ్రీ గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యుల వారికి నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. మాది అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నుంచి వచ్చానండి. మాకు డ్వాక్రా మహిళల నుంచి చాలా చక్కగా అభివృద్ధి చెందడానికి మన ముఖ్యమంత్రి వర్యుల వారు మన మధ్యన ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను PMEGP లోన్ తీసుకున్నానండి. ముఖ్యమంత్రి వర్యుల వారు వచ్చేసరికి నేను అటువంటి లబ్ధి పొందాను. అయితే స్టార్టింగ్లో నేను DSP లోన్ తీసుకొని ఒక మిషన్ కొనుక్కున్నానండి. తర్వాత శ్రీనిధి లోన్ తీసుకొని 2వ మిషన్ కొన్నానండి. ఇప్పుడు PMEGP లోన్ తీసుకొని నేను 4 మిషన్స్ కొన్నాను.
4 మిషన్స్ కొని నేను 39 మందికి ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చానండి. అది కేవలము మన ముఖ్యమంత్రి వర్యుల వారి ద్వారాగానే నేను అంతమందికి లబ్ధి కల్పించాను. వాళ్ళందరూ కూడా ఇప్పుడు నిరుపేద కుటుంబాల నుంచి వాళ్ళు బయటికి రావటం అనేది చక్కగా జరుగుతుంది. వాళ్ళు ఒక పూట తింటే ఒక పూట తినని వారు ఉన్నారండి. అలాంటి వారి మధ్యన నేను వాళ్ళు ఒక ఆర్థిక స్థితి గమనించి నేను వాళ్ళని పిలిపించి ఒక చిన్న మీటింగ్ పెట్టానండి. ఇండివిజువల్గానే పెట్టి వాళ్ళను అమ్మ మీరు ఇంట్రెస్ట్గా ఉంటే ఈ ట్రైనింగ్ వచ్చారంటే మీ కుటుంబాన్ని మీరు పోషించుకోగలుగుతారు, మీ కాళ్ళ మీద నిలబడి మీ పిల్లల్ని చక్కగా ఒక స్థాయికి నడిపించుకుంటారని చెప్పి నేను ఆ యొక్క ప్లేన్ అయితే ఇప్పుడు నేను నువ్వు ఎంత చేశాను. సంపాదిస్తున్నావు నువ్వు ఎంత డబ్బులు సంపాదిస్తున్నావు మన? నేను నెలకి 20,000 సంపాదించుకుంటాను సార్. వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చుకుంటూ నేను బయటికి ఏదైనా సామాన్ తెచ్చుకోవాలంటే ముందైతే నేను ట్రావెలింగ్ ఖర్చు తీసేదాన్ని, బస్ ఛార్జ్ పెట్టుకుంటూ వెళ్ళేదాన్ని. ఇప్పుడు ఆ బస్ ఛార్జీని వాళ్ళకు క్లాతులు కొనేసి నేను వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది సార్. కేవలం నాకు చాలా సంతోషమైన విషయం ఏంటంటే సార్, మీ దగ్గరికి వచ్చి నా యొక్క ఆవేదన మా బాధలను చెప్పుకోవడానికి ఈ అవకాశం ఇచ్చినందుకు నీకు మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారం తెలియపరచుకుంటున్నాను. లాస్ట్ అమ్మ మీరు ఒక్క నిమిషం. జిల్లా నుంచి వచ్చాను. మన్యం జిల్లా, పార్వతీపురం జిల్లా నుంచి నేను వచ్చాను. చెప్పేసేమా బ్రీఫ్గా చెప్పి. సార్ గారు పాదాలు దిగుకి నమస్కారం తెలియజేస్తున్నాను. అయితే మాది పార్వతీపురం మన్యం జిల్లా అంటే చాలా వెనకబడిన జిల్లా అని అనేవారండి. అప్పుడు నా కళ్ళారా చూసే పరిస్థితులు, మనకి డ్వాక్రా గ్రూపులు రాకముందు అక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉండేయంటే చాలా ఇబ్బంది పడేవారండి. ఆడవాళ్ళు అవసరమైతే పుస్తులు కానీ లేదంటే ఇంకా రేషన్ కార్డు పెట్టుకోవడం కానీ లేదంటే ఇంకెవరింట్లో పని చేయించుకోవడానికి అలా చేసి చాలా బాధలు పడేవారు. ఎప్పుడైతే ఈ డ్వాక్రా సంఘాలు వచ్చాయో ఈ డ్వాక్రా సంఘాల ద్వారా వచ్చిన రుణాలు ఆ డబ్బులు తెచ్చుకుంటూ పిల్లల్ని చదివించుకోవడం, అలాగే ఇంట్లో ఏ అవసరాలు పెద్ద అవసరాలు వచ్చినా సరే అవసరాలు తీర్చుకోవడంలో కూడా చాలా మార్పు వచ్చిందండి. అదేమ్మా అన్నీ చేసావమ్మా. నువ్వు వీళ్ళందరికీ ఒక్క మాటలో ఇది మీరు చేయాలి, ఇది నేను చేశానని చెప్పు. అవన్నీ అందరికీ వచ్చాయి. డ్వాక్రా సంఘాల్లో పొదుపు ఉద్యమం అవన్నీ ఉన్నాయి. అట్లా కాకుండా నువ్వేమన్నా చేసింది ఒక ఇన్నోవేటివ్గా బెస్ట్ ప్రాక్టీస్ ఉంటే నువ్వు చెప్తే వాళ్ళందరికీ అర్థమవుతుంది. బస్సు వచ్చింది. ఆ బస్సు వచ్చినప్పటి నుంచి చిరు ఉద్యోగులందరూ కూడా మా ఊరి